హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ 3 టిప్స్ తోటి మీ ముందుకి వచ్చేసాను. అవేంటో తెలుసుకుందామా మరి? ఇక వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మనం కొన్నిసార్లు కర్రీలో తెలియకుండానే ఎక్కువగా ఉప్పు వేస్తూ ఉంటాము. అప్పుడు కూర అంత వేస్ట్ అయిపోతుందని అనిపిస్తుంది. కానీ ఇక పైన మీరు అలా కూరని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక పైన మీకు ఎప్పుడైనా కర్రీలో ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపిస్తే వెంటనే కర్రీలో ఒక చిన్న ఆలుగడ్డ ముక్కని కట్ చేసి 5 నిమిషాలు మరిగించండి. అది మనం కూరలో వేసినటువంటి అదనపు ఉప్పును తీసుకుంటుంది. అలా కర్రీని ఓవర్ సాల్టీనెస్ నుంచి తగ్గిస్తుంది. నెక్స్ట్ టిప్ విషయానికి వస్తే, ఇంతకు ముందు మనం పాలు పొంగకుండా ఒక టిప్ ని తెలుసుకున్నాం కదా. అదే పాలు మరిగించే సమయంలో ఆ పాల బౌల్ పైన ఒక చెక్క గరిటెను పెడితే పాలు ఎక్కువగా పొంగవు అని. అలా మాత్రమే కాకుండా పాలు మరిగించేటప్పుడు ముందు ఆ పాలు మరిగించే బౌల్ అంచుల పైన కొంచెం నెయ్యి కూడా రాస్తే పాలు పొంగకుండా ఉండడం తగ్గుతుంది. ఇక లాస్ట్ అండ్ థర్డ్ టిప్ విషయానికి వస్తే, మనం ఇంట్లో చేసుకునే అల్లం పేస్ట్ మనకు ఎక్కువ రోజులు రావాలంటే అల్లం పేస్ట్ చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ మరియు ఉప్పును వేసుకోవాలి. వీటిని యాడ్ చేయడం వలన మనం చేసే అల్లం పేస్ట్ అనేది మరింత ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మరి ఈ కిచెన్ టిప్స్ గనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.